గైస్ 2024 ఐపీఎల్కి లీగ్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మిగిలింది ప్లే ఆఫ్స్ మాత్రమే. మరి ఇప్పుడు ప్లే ఆఫ్స్లో ఏ టీము ఎవరి మీద ఆడతారు, ఇంకా నెక్స్ట్ ప్లే ఆఫ్స్ ప్రాసెస్ గురించి ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి. ఇంకా మొదటిగా 2024 ఐపీఎల్కి ఛాంపియన్స్ ఎవరవుతారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. లీగ్ మ్యాచెస్ 70 మ్యాచెస్ కంప్లీట్ అయిపోగా, అంటే ప్రతి టీము 14 మ్యాచెస్ ఆడేసేయగా పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. మరి ప్లేఆఫ్స్కి వెళ్ళిన 4 టీంలు కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ ఇంకా ఆర్సీబీ. మరి టాప్ 2 ప్లేస్లో ఉన్న టీమ్స్ కేకేఆర్ ఇంకా ఎస్ఆర్హెచ్. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్లేఆఫ్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే, టాప్ 2 ప్లేస్లో ఉన్న టీమ్స్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడతారు. దానిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు. ఇంకా లూజింగ్ టీము క్వాలిఫైర్ 2 అయితే వచ్చేస్తారు. మరి క్వాలిఫైర్ 1 జరిగేది అహ్మదాబాద్ లో. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 నెంబర్ ప్లేస్ లో ఉన్న టీమ్స్ ఆర్ఆర్ ఇంకా ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ మే 22వ తారీఖు అహ్మదాబాద్ లో ఆడతారు. మరి ఆ మ్యాచ్ లో గెలిచిన టీము క్వాలిఫైర్ 1 లో ఓడిపోయిన టీంతో క్వాలిఫైర్ 2 ఆడతారు. మరి ఇంకా ఓడిపోయిన టీము డైరెక్ట్ ఎలిమినేట్. టాప్ 2 ప్లేస్ లో ఉన్న టీమ్స్ కి ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది, కానీ నెంబర్ 3 నెంబర్ 4 ప్లేస్ లో ఉన్న టీమ్స్ కి ఇంకో ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ క్వాలిఫైర్ 2 జరిగేది చెన్నై చెపక్లో. ఈ మ్యాచ్ మే 24వ తారీఖు జరగబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీము క్వాలిఫైర్ 1 లో గెలిచిన టీంతో ఫైనల్ ఆడతారు. ఇంకప్పుడు మే 26వ తారీఖు చెన్నై చెపక్ స్టేడియంలో ఫైనల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్లే 2024 ఐపీఎల్కి ఛాంపియన్స్. మళ్ళీ అడుగుతున్నాను, 2024 ఐపీఎల్కి ఛాంపియన్స్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. 90% నాకు తెలిసి టాప్ 2 ప్లేస్లో ఉన్న టీమ్సే ఫైనల్స్ ఆడతారు. అంటే 90% టాప్ 2 ప్లేస్లో ఉన్న టీమ్సే ఐపీఎల్లో ఛాంపియన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి తర్వాత క్వాలిఫైర్లో గెలిచి మళ్ళీ ఫైనల్లో గెలిచిన టీమ్స్ చాలా తక్కువ. అలాగని ఇంపాసిబుల్ కాదు. ఈ సంవత్సరం అన్నీ సర్ప్రైజింగ్గా జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం ఛాంపియన్స్ కూడా సర్ప్రైజింగ్ అవుతారేమో చూడాలి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.